గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల నుంచి కొన్ని ప్రాంతాలను కలిపి 1970 ఫిబ్రవరి 2వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఒంగోలు జిల్లాను ఏర్పాటు చేశారు. 1972 మే నెలలో ఒంగోలు జిల్లాను ప్రకాశం జిల్లాగా మారుస్తూ తీర్మానించారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారికి నివాళిగా ప్రకాశం జిల్లాగా నామకరణం చేశారు. జిల్లాకు తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన కర్నూలు జిల్లా, నల్లమల అటవీ ప్రాంతం, ఉత్తరాన గుంటూరు, మహబూబ్ నగర్ జిల్లాలు, దక్షిణాన నెల్లూరు, కడప జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. 102 కిలోమీటర్ల సముద్ర తీరం, 113 కిలోమీటర్ల పొడవున, 32 కిలోమీటర్ల వెడల్పున నల్లమల కొండలు విస్తరించి ఉన్నాయి. గుండ్లకమ్మ, మన్నేరు, ముసి, పాలేరు జిల్లా దాహార్తిని తీరుస్తున్నాయి. పొగాకు ప్రధాన పంటగా పండిస్తూ ఎక్కువ మంది రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇక్కడ పాలనను సులభతరం చేసేందుకు 56 మండలాలుగా 4 రెవెన్యూ డివిజన్లు విభజించారు. 1876లో ఏర్పడిన ఒంగోలు మున్సిపాలిటీ 43వ అవతరణోత్సవాల సందర్భంగా కార్పొరేషన్ హోదాను సాధించుకుంది. దేశభక్తుడు, త్యాగశీలి, నిష్కళంక ప్రజానాయకుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు, నవభారత శిల్పి, మేధావి, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, సుప్రసిద్ధ కవులు ఎర్రన, శ్రీనాథుడు, అల్లసాని పెద్దన, కందుకూరి రుద్రకవి, సంగీత రారాజులు త్యాగరాజు, శ్యామశాస్త్రి, సినీ రంగ ప్రముఖులు భానుమతి, శివరంజని, వరలక్ష్మి, కాంచన, వాసంతి, రామానాయుడు, నాగభూషణం, టి కృష్ణ, హిందీ కమీడియన్ జానీ లివర్, నాటకరంగ ప్రముఖులు బండారు రామారావు, శ్రీరామమూర్తి, ప్రముఖ నాదస్వర విద్వాంసులు చినమౌలానా సాహిబ్, ఇంకా ఎంతో మంది మహానుభావులు ఈ నేలపై జన్మించి జిల్లా కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేశారు. ప్రపంచంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచిన గిత్త మన ఒంగోలుది కావడం విశేషం. త్రిపురాంతకం, మణికేశ్వరం, భార్గవకొండ, మాలకొండ, భైరవకోన, సింగరకొండ, కనపర్తి, చందవరం, మోటుపల్లి తదితర ప్రదేశాలు ఎంతో చరిత్ర కలిగి దర్శనీయ క్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి. ఇక ప్రకృతి సంపద విషయంలో జిల్లాకు కొదవేమీ లేదు. మార్కాపురం పలకలు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చేమకుర్తి గ్రానైట్స్ మన జిల్లాలోనే ఉండడం మన అదృష్టం. అయినా అభివృద్ధి విషయంలో జిల్లా ఇంకా కొంత వెనుకబడి ఉంది. ఇప్పటికైనా అధికారగణం, ప్రజాప్రతినిధులు మేల్కొని జిల్లా పురోభివృద్ధికి సహకరిస్తారని ఆశిద్దాం.